అందరికీ నమస్కారం. ఈరోజు మనము ఈ సైకో ఎడ్యుకేషన్ సిరీస్ అనే ఎపిసోడ్ని మనము ఈరోజు ప్రారంభిస్తున్నాము. ఈ సిరీస్ ముఖ్య ఉద్దేశము మనము మానసికంగా మనకి రకరకాల పరిస్థితుల్ని ఏ రకంగా మనం గుర్తించవచ్చు, ఈ మానసిక పరిస్థితుల్ని మనము ఎప్పుడు మనము దీనికి సహాయం అనేది ప్రొఫెషనల్గా సహాయం అనేది తీసుకోవాలి అనే విషయాన్ని గురించి మనము ఈ ఎపిసోడ్స్ని చేయడానికి నిర్ణయం చేయడం జరిగింది. సో ఈరోజు మొదటిది, ఈరోజు మనము ఒక జనరల్ వేలో మానసిక ఒత్తిడిని మనం ఎలా హ్యాండిల్ చేసుకోవాలి అనే దాని మీద మనము దృష్టి సారిద్దాము. ముందు ఎపిసోడ్స్లో మనము మానసికంగా కామన్గా వచ్చే కండిషన్స్, ఆందోళన, విచారము, డిప్రెషను, రకరకాల మానసిక సమస్యల గురించి మనము మాట్లాడుతున్నాము. ఈరోజు ఎపిసోడ్లో మనము మానసికంగా ఒత్తిడికి గురైనప్పుడు ఏ రకంగా మనము వాటిని ఎదుర్కోవాలి, ఎలా పరిస్థితుల్ని మనం చక్కబెట్టుకోవాలి అనే దిశగా మనము మాట్లాడుకుంటాము. మనం ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఒత్తిడి లేకుండా మనము జీవనం సాగించడం అనేది జరిగే పని కాదు. మనందరికీ కూడా ఒత్తిడి అనేది మన జీవితంలో ఒక భాగము. ఈ ఒత్తిడిని మనం జీవితంలో ఏర్పరచుకున్న మన గోల్స్ కానివ్వండి, మనం ఏర్పరచుకున్న ఎలా మనం జీవితంలో ముందుకు ఎదగాలి, మన ఆశయాలు రకరకాల వాటి మీద ఆధారపడి ఉంటాయి. కొన్ని మనము ఈజీగా మనం వాటిని గుర్తించవచ్చు. ఓకే, నేను ఈ దశలో ఈ రకమైన ఒత్తిడి గురవుతాను, దీన్ని నేను ఏ రకంగా హ్యాండిల్ చేసుకోవాలి అనే విషయము. కొన్ని మనం అనుకోకుండా వచ్చే ఒత్తిడిలు ఉంటాయి. సో మనము ఈ అనుకోకుండా వచ్చే ఒత్తిడుల గురించి మనం ఎక్కువగా మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాము. సో ఒత్తిడిని మనము రెండు రకాలుగా విభజించవచ్చు. ఒకటి, మనము ఒక పాజిటివ్ వేలో స్ట్రెస్ అంటాము. దానికి నిర్మాణాత్మకంగా మనం ఒక ఒత్తిడి వచ్చినప్పుడు దాన్ని ఒక పాజిటివ్ వేలో అది మనం మానసికంగా ఎదగడానికి ఎలా ఉపయోగించుకుంటాము. ఉదాహరణకి మనకి ఏదైనా ఒక ఉద్యోగం, ఏదైనా ఒక వ్యాపారంలో నష్టం వచ్చినప్పుడు మనము ఆ విషయాన్ని కృంగిపోకుండా, నిరాశకి లోనవ్వకుండా మనము దాన్ని ఎట్లా అని మనము అనలైజ్ చేసుకొని దాన్ని ఎందువల్ల ఈ రకమైన పరిస్థితి వచ్చింది, దీన్ని ఎలా నేను అధిగమించాలి అని మనం ఒక ఆలోచనతో ప్రణాళికను రూపొందించుకొని దాన్ని ముందుకు సాగడానికి ప్రయత్నం చేసినప్పుడు దాన్ని ఒక పాజిటివ్ వేలో మనము ఒత్తిడిని తీసుకున్నట్లు మనం అనుకోవచ్చు. ఒక్కొక్కసారి మనం ఒత్తిడిని నెగిటివ్ వేలో, ఒక డిస్ట్రక్టివ్ వేలో, డిస్ట్రెస్ అంటాము. ఆ డిస్ట్రెస్ గురించి మనం మాట్లాడుకుందాము. మానసికంగా ఈ ఒత్తిడి వల్లనే మనకి రకరకాలైన మానసిక పరిస్థితులు సంభవించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఈ దశలో మనము ఏదైనా ఒత్తిడి కలిగినప్పుడు మనం దాన్ని ఒక నిరాశాభావంతోనో, లేదు ఒక భయంతోనో, లేదా ఒక దురదృష్టకరమైన పరిస్థితిగా మనం పరిగణించినప్పుడు దాన్ని మనం ఎదుర్కోవడం అనేది కూడా ఆ దిశగానే ఉంటుంది. సో మన మానసిక ఒత్తిడిని మనం ఏ రకంగా తీసుకుంటున్నాము అనే దానిపైన మనము దాన్ని ఒక పాజిటివ్ వేలో హ్యాండిల్ చేసుకుంటామా, లేదా దాన్ని ఒక నిరాశ నిస్పృహలతో నెగిటివ్ వేలో మనము ముందుకు వెళ్ళకుండా మనము బాధపడతామా అనేది ఒకటి ఆధారపడి ఉంటుంది. రెండోది, మనకి ఈ ఒత్తిడి అనేది రెండు రకాలుగా, కొన్ని ఒత్తిడిని మనము రివర్సిబుల్ స్ట్రెస్ అంటాము. అంటే మనం దీన్ని ఈ రకమైన ఒత్తిడిని మనం ఒక ఆలోచన
నిర్మాణాత్మకమైన ఆలోచన చేయడం ద్వారా మనం అధిగమించవచ్చు. ఉదాహరణకి మనకి ఏదైనా ఫైనాన్షియల్గా మనకి ఏదైనా డబ్బు నష్టం వచ్చినప్పుడు కానీ, లేదా ఏ రకంగానైనా మనకు ఉద్యోగాన్ని కోల్పోయినప్పుడు కానీ ఎలా మనము దాన్ని మానసికంగా కుంగిపోకుండా మనం వేరొక ఉద్యోగాన్ని ఎత్తుకోవడము, లేదా ఏ రకంగా మనం దాన్ని ఈ పరిస్థితి నుంచి ముందుకు వెళ్తాము అనే దాన్ని మనం అంటే మన చేతిలో ఉంది, మన కంట్రోల్లో ఉంది అని మనం అనుకునేది మనము రివర్సిబుల్ స్ట్రెస్ కిందకి తీసుకుంటాము. కొన్ని రకాలైన ఒత్తిడులు ఇర్రివర్సిబుల్ స్ట్రెస్ కిందకి వస్తాయి. ఉదాహరణకి మనకి ఎవరైనా దగ్గర వాళ్ళు అనుకోకుండా మనకి దూరమైనప్పుడు కానీ, లేదా మనకి ఏదైనా ఒక మానసికంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు, ఏదైనా లాంగ్ టర్మ్ ఇల్నెస్ అంటాము, క్యాన్సర్ కానివ్వండి, ఏదైనా ఎక్కువ కాలము మనము శారీరకంగా బాధపడే ఒక ఏదైనా కండిషన్ మనకి డయాగ్నోసిస్కి వచ్చినప్పుడు వాటిని మనం ఏ రకంగా ఆ ఒత్తిడిని మనం తీసుకుంటాము అనేది ఎక్కువగా దాన్ని మనము వీలైనంతగా దాన్ని మనము ఒక భావావేశానికి లోనవ్వకుండా ఏ రకంగా వాటిని మనము మన దగ్గర వాళ్ళ సహాయంతో కానీ మనకి కొంత సమయం తీసుకొని కొంతవరకు మనము ఆ పరిస్థితి నుంచి బయటపడడం కంటే కూడా దాన్ని యాక్సెప్ట్ చేయడం అంటాము. అంటే ఇది ఇంకా జరిగింది, దీన్ని ఇక్కడ నుంచి నేను ముందుకి ఎలా తీసుకెళ్ళాలి అనే దిశగా మనం ఆలోచించినప్పుడు మనకి ఒక సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. ప్రతి ఒత్తిడిని మనము రివర్స్ చేయలేము, కొన్నిటిని మనము ఒప్పుకొని ముందుకెళ్లాల్సిన పరిస్థితి రావచ్చు. సో రివర్సిబుల్, ఇర్రివర్సిబుల్ అనేవి ఒక 2 రకాలైన కేటగిరీస్ కిందకు మనం తీసుకోవచ్చు. ఇంకా ముందుకు వెళ్తే మనకి మనలో కొంతమంది మానసిక ఒత్తిడిని ఒక భావావేశాలకి లోనయ్యి మనము వీటిని హ్యాండిల్ చేసుకుంటాము. అలా ఉన్నప్పుడు ఆ సమస్యకి పరిష్కారం దొరకడానికి కొంచెం ఎక్కువ సమయం పట్టొచ్చు, కొద్దిగా మనకి డిలే అనేది కొంచెం ఇంకా టైం పట్టే అవకాశం ఉంటుంది. కొంతమంది తొందరగా దాన్ని రికవర్ చేసుకుని ఒక ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచ్లో వెళ్ళిపోతూ ఉంటారు. ప్రాక్టికల్గా ఓకే మనకి సమస్య వచ్చింది, దీన్ని నేను ఎలా అధిగమించాలి, ఏ రకంగా నేను ఇక్కడి నుంచి ముందుకు కదలాలి అని కొంతమంది తొందరగా అక్కడి నుంచి వాళ్ళు ఒక ప్రాక్టికల్ వేలో వాళ్ళు దాన్ని హ్యాండిల్ చేసుకునే విధానం అనేది కూడా ఒక పద్ధతి. సో రివర్సిబుల్, ఇర్రివర్సిబుల్ స్ట్రెస్లు అనేవి, ఒత్తిళ్ళు అనేవి ఉండడం ఒకటైతే దాన్ని మనం ఒక భావావేశంతో ఎదుర్కొంటున్నామా, లేదు ఒక కారణాలు చూసుకొని వాటిని కారణాలు సరిదిద్దుకునే దారిలో వెళ్తున్నామా అనే దాని మీద ఆధారపడి ఉంటాయి. సో అంటే మనకి ఒక ఒత్తిడి మీద మనకి కంట్రోల్ ఎంత ఉంది, కొన్ని మనకి కంట్రోల్ ఉండకపోవచ్చు, కొన్ని విషయాల్లో మనకి కొంతవరకు కంట్రోల్ ఉండొచ్చు, కొన్ని విషయాలు పూర్తిగా మన చేతిలో ఉండకపోవచ్చు. సో జనరల్గా మనకి కంట్రోల్ అనేది ఉన్నప్పుడు మనం ఈజీగా ఆ ఒత్తిడిని ఎదుర్కోవడానికి మానసికంగా బలం అనేది ఎక్కువగా ఉంటుంది. మన కంట్రోల్లో లేకుండా ఎదుటి వాళ్ళ దాక్షిణ్యాల మీదనో లేదో కాలాన్ని బట్టి మనం నిర్ణయించుకోవాల్సి వచ్చినప్పుడు కొంచెం ఎక్కువ ఆందోళనకి, ఎక్కువ దుఃఖానికి, నిరాశకి, నిస్పృహకి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో కొన్ని పరిస్థితులు మన చేతిలో లేనప్పుడు కొంత సమయం మనము ఓపికగా ఉండడం వల్లనే మనకి ఆ సమస్య అనేది ఒక పరిష్కారానికి కానీ, లేదు మనం ఆ పరిస్థితి నుంచి ముందుకు వెళ్ళడం అనేది మనము ప్రయత్నం చేసుకోవచ్చు. ఇంకా ఓకే, సో మనం ఒత్తిడి అనేది మనము ఇందాక
ముందు చెప్పుకున్నట్లు దాన్ని మనం జీవితం తీసేయలేము, ఎందుకంటే మనకి అది జీవితంలో ఒక భాగంలాగా మనం హ్యాండిల్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ ఒత్తిడి అనే దాన్ని మనము ఇంకొంచెము దగ్గరగా సూక్ష్మంగా ఆలోచిస్తే కొన్ని ఒత్తిడిని మనము రాకుండా మనము కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు. మనకి కొన్ని గోల్స్ ఉంటాయి, కొన్ని ఆశలు ఉంటాయి. అవి మన పరిధిలో మనం చేస్తున్నామా లేదు మనం పరిధికి మించి మనము ఆశిస్తున్నామా అనే దాని వల్ల కూడా మన ఒత్తిడి అనేది మనం హ్యాండిల్ చేసుకోవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఒక గోల్ ఉంటుంది, ఫలానా ఒక మంచి ఇల్లు కట్టుకోవాలని కాను, లేదు ఒక మంచి ప్రదేశానికి వెళ్ళాలని కాను. కానీ మన సంపాదన కానీ ఆరోగ్యపరంగా అది మనకి సహకరించినప్పుడు అది మనము ఎక్కువగా దాని గురించి ఆలోచించడం వల్ల మనకి అది ఒత్తిడి పెరుగుతుందే కానీ దాన్ని మనము ముందుకు వెళ్ళడం అనేది కొంచెము కష్టమైన పరిస్థితి. సో మన ఏదైతే మనం ఆశయాలను ఏర్పరచుకుంటామో వాటిని మనకి అనుగుణంగా, మన పరిస్థితులకి అనుగుణంగా, మన ఆరోగ్య స్థితి కానివ్వండి, మన మానసిక పరిస్థితి కానివ్వండి, మన పర్సనాలిటీ, మన వ్యక్తిత్వానికి అనుగుణంగా మనం ఏర్పరచుకున్నప్పుడు కొంతవరకు మనకి ఆ కంట్రోల్ ఫ్యాక్టర్ని మనం తీసుకురావచ్చు. రెండో విషయానికి వస్తే మన జీవన విధానం. మనందరికీ కూడా ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకోబోయే వరకు మనకి ఒక రొటీన్ అనేది ఉంటుంది, యాక్టివిటీ అంటాము. సో ఉద్యోగం చేసే వాళ్ళకి ఉద్యోగము, పిల్లలకి స్కూలు, కాలేజీ, హౌస్ వైఫ్స్కి వాళ్ళకి ఇంట్లో పనులు, ఈ రకంగా. సో మనం ఈ రొటీన్గా మనం ఏదైతే ప్రతిరోజు మన జీవితాన్ని మనం ఎలా అయితే ఒక పద్ధతిగా, ఒక స్ట్రక్చర్గా, ఒక నిర్మాణాత్మకంగా మనం తీసుకెళ్తాము. ఇందులో ఈ ప్రతిరోజు మనం చేసే పనుల్లో కొంతవరకు మనకి ఒకటి రెండు మనకి ఇష్టమైన పనులని మనము ఇంక్లూడ్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా ఒక మంచి, కొంతమందికి సినిమా చూస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు, ఇంకొంతమందికి మంచి మ్యూజిక్ కానీ అలాంటివి విన్నప్పుడు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు. కొంతమందికి ఆల్రెడీ కొన్ని కళలు వచ్చి ఉంటాయి, అది అల్లికలు కావచ్చు, కుట్లు కావచ్చు, ఆర్ట్ ఏదైనా కావచ్చు. దాన్ని చేసినప్పుడు వాళ్ళకి మనసు కొంచెం ఆహ్లాదంగా ఉండడం అనేది జరుగుతుంది. సో ప్రతిరోజు మన జీవన డే టు డే లైఫ్లో మనం ఈ యొక్క ఒకటి రెండు మనకి ఇష్టమైన పనులు చేసినప్పుడు కూడా మనకి ఒత్తిడిని తట్టుకునే శక్తి అనేది మనకి పెరుగుతుంది. ఆ రకంగా కూడా మనము ఒత్తిడిని అధిగమించవచ్చు. సో ఇది ఈరోజు మనము కొంచెము ఒక బ్రీఫ్గా జనరల్ వేలో మనము ఎట్లా హ్యాండిల్ చేసుకోవాలి అనేది మనం ఈరోజు మాట్లాడుకున్నాము. ముందు ఎపిసోడ్లో ఇంకొంచెము దీన్ని ఒక్కొక్క కండిషన్ని తీసుకొని ఏంటి ఆ లక్షణాలు ఏంటి, మీరు ఏ రకంగా గుర్తించగలుగుతారు, దానికి మీరు ఎప్పుడు మీరు సహాయం తీసుకోవాల్సి ఉంటుంది, ఏ రకమైన సహాయం తీసుకోవాలి, ఎలాంటి ప్రొఫెషనల్స్ని మనం అప్రోచ్ అవ్వాలి, ఈ విషయాన్ని మనం మాట్లాడుకుందాము. మీ అందరి సహాయ సహకారాలతో మనం ముందుకు వెళ్ళగలుగుతాము అని ఆశిస్తున్నాను. నమస్కారం.